ఆల్ రైట్. ఓ మహానుభావుడు చెప్పాడు, నవ్వుతూ బతకాలిరా. నవ్వితే 4 విధాలు చేటు అని అనలేదు, అన్నారు కానీ దాన్ని మనం మార్చేసుకోవాలన్నమాట. నవ్వుతూ బతకాలిరా, నవ్వు 4 విధాలు మంచిది అని. ఏంటంటారు? కొంత నిజం అంట, కొంత నిజం, కొంత అబద్ధం, 50% 20% ఏం లేదు. ఏదో ఒకసారి అందరూ గట్టిగా నవ్వండి. ఇప్పుడు నేను ఏది అడిగినా మీరు నవ్వుతూనే చెప్పాలి. మీ పేరేంటి? ఇంకెప్పుడు నవ్వుద్దాం. ఏం పేరు? ఉమా నాగేశ్వరరావు. ఉమా నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు ఎవరు? ఆయనేనా? ఆయనే. ఎక్కడ దొరికాడు నాకు? విజయవాడలో. విజయవాడ నుంచి జుట్టట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ పడేసావు చింతల్లో వేసా. ఎందుకంటే చింతల్లో అంతా వింతల వాళ్ళు ఉంటారు, అందుకని చింతల్లో వేసా. అందులో నువ్వే పెద్ద ఫస్ట్ కదా ముందు అందరికంటే. అంటే నాకన్నా పెద్ద పెద్ద వింతలు ఉన్నారు, అందుకే. నీ వింతల ముందు ఆ వింతలు కూడా ఒక వింతేనా? ఇంకో వింత. చెప్పు. అది నేను నల్ల డ్రెస్ వేసుకుని సెక్యూరిటీ గార్డ్ లా కనపడినా సరే వేసేద్దాం అనుకుంటుంది. ఇంకేంటి? బాక్సర్లకే బాక్సరు. రెడీ? ఇప్పుడు అంతా నవ్వుతూ మాట్లాడాలి. ఓకే. సో నేను ఒక సాడ్ న్యూస్ చెప్తాను, దాన్ని నువ్వు నవ్వుతూ చెప్పాలి. అసలే వింతలంటే వింతగా అడుగుతారు అనుకునేది, సాడ్ గా అడుగుతారంట. సాడ్ అని అన్నాను కానీ నవ్వు సాడ్ తో చెప్పలేదు. అయ్యా అన్నా, నేను నవ్వుతూ చెప్పమన్నా. ఆల్రెడీ ఇంట్లోనే ఏడిపిస్తున్నారు, ఏడుస్తున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఏడిపోయినా. ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నారు నాగేశ్వరరావు గారు నీ వల్ల? 28. ఏంటి 28? ఏంటండి ఇలా ఉంది? లడ్డు కావాలా నాయనా? ఏం చేస్తాడు నాగు? ఎలక్ట్రీషియన్. పేరు చెప్తేనే షాక్ కొడుతుందమ్మా. అంటే నాగంటే నాగపాము కదా, నేను పైనుండే మనీ. ఆయన బుస్సు, నువ్వు ఆ పైన బుస్సు. ఇద్దరం కలిస్తే తుస్సు. ఇక్కడ ఒక్క పాయింట్ లో బాగా చెప్పింది. ఓకే. తుస్సును ముద్దుగా ఏమని పిలుస్తావు? తుస్సు నేనేమని పిలవను, నేనైతే నాగయ్య అనే పేరు పెట్టి పిలుస్తాను. నాగయ్య, చిత్తూరు నాగయ్య. రవయ్య గుడ్లు తిందు గాని, రవయ్య పాలు తాగుతూ గాని అంటావు రోజు. ఆల్రెడీ గుడ్డులాగే ఉంటాడు, ఇంకా గుడ్లు ఎందుకు? పెద్ద మాట అన్నాడు సరాడు. గుడ్డులాగే ఉంటాడంట. కాంప్లిమెంట్ ఇచ్చిందో లేదా ఏముందో అర్థం అవ్వలేదమ్మా. అంటే చెప్పకనే చెప్పాను, చెప్పు తీసుకొని కొట్టినట్టు. ముందా ఆయన నిన్నేమని పిలుస్తాడు? నోటికి ఏదొస్తే అది పిలుస్తారు. అది పిలిస్తే ఆగుతారా? అది పిలిస్తారు. మనమేనా పశువా? మనిషి కదా. నువ్వు ఆగుతావా? బుజ్జి బంగారం డార్లింగ్ అని పిలిస్తే ఒప్పుకుంటావు. కొంచెం బెటరే. బుజ్జి బంగారం డార్లింగ్ అంతే. డార్లింగ్ అంటే అంత ప్రేమగా ఏమి ఉండదు. లవ్లీ అంటే పిలిచే పిలుపులో వైబ్రేషన్ ఉండాలి. ఎలా పిలిస్తే ఏంటి? అది ప్రేమ ఉండాలి. ప్రేమ కనపడదు, ఆ పిలుపులో ప్రేమ కనపడాలి. గాలి కనపడద్దా? కనపడదు. ప్రేమ కనపడద్దా? వాళ్ళ ప్రేమ కూడా అంతే. మగాళ్ళు ఉట్టే మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే. అలాంటి అమాయకులు తీసుకొచ్చి మీరు అమాయకులా? మీరు అమాయకులు అంటే అమాయకులే భయం. పొద్దురి తగులుకుందేటండి సిస్టర్ మీరంతా. సరే నేను ఒక న్యూస్ చెప్తాను, దాన్ని నవ్వుతూ చెప్పు. ఇప్పుడు నువ్వు న్యూస్ రీడర్, నవ్వులు న్యూస్ రీడర్. అతి ఘోరం. గోల్కొండ పక్కన ఘోరంగా 40 చీమలు చచ్చిపోయాయి. ఈ మృతికి ఎవరు కారణం అనేది ఇంకా తెలియలేదు. దీన్ని నవ్వుతూ చెప్పాలి. వెల్కమ్ టు మనం ఈ రోజు చూడబోతున్నాం వింతలు విశేషాలలో. గోల్కొండ దగ్గరకు వచ్చేసామండి. చీమ కన్నంలోకి వెళ్ళిపోయింది, వెనక ఏనుగులున్నా కనపడట్లే కానీ చీమ బొక్కలేందుకు పోయిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఇవి సమాచారం ఇస్తుందా లేకపోతే న్యూస్ చెప్తుందా? అంటే న్యూస్ లో ఇంటిమేషన్ ఇస్తున్నానండి. నాకు అప్పుడే అర్థమైంది, రూపాయికి 2 రూపాయలు యాక్టింగ్ చేస్తుంది మా సిస్టర్ అని. సరే అమ్మా, ఒకటి అంకటేశ్వర చెప్తే జాగ్రత్తగా విను. ఆక్ పాక్ కరివే పాక్, మైసూర్ వెళ్ళి తిందాం మైసూర్ పాక్, రాక్ మా ఇంటికి రాక్ వస్తే తినిపిస్తా ఒక్కేసి తమలపాక్. ఆక్ పాక్ కరే పాక్, మైసూర్ వెళ్ళి తింటాం మైసూర్ పాక్, మా ఇంటికి రాక్ మా ఇంటికి రాకు ఆకేసి వక్కేసి పెడతాను. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? ఆకేసి వక్కేసి పెడతాను. రాక్ మా ఇంటికి రాకు వస్తే తినిపిస్తా ఒక్కేసి తమలపాక్. రాక్ మా ఇంటికి రాకు మా ఇంటికి రాకు ఒక్కేసి తమలపాకు పెడతా. వస్తే తినిపిస్తా ఏది? వస్తే తినిపిస్తా తమలపాక్. ఒక్కేసి తమలపాక్. ఇప్పుడు ఆకు దగ్గర నుంచి రా. ఆక్ పాక్ కరే పాక్, మైసూర్ వెళ్ళి తిందాం మైసూర్ పాక్, రాక్ మా ఇంటికి వస్తే తినిపిస్తా
వక్కేసి ఆకేసి భోజనం తమలపాకు వేసి ఆ బువ్వేసి ఆ ముద్దేసి అంటే అరిటాక్ అనుకుంటున్నానులేండి. అరిటాకేసి పెట్టిన తర్వాత కదా తమలపాకు పెట్టేది, అందుకని అరిటాకు వేద్దామా తమలపాకు వేద్దామా అని ఆలోచిస్తున్నా. ఈ తమలపాకు బదులు కూడా అరిటాకు చుట్టేసి ఎట్టి నాగేశ్వరరావు గారి నోట్లో నవ్వులే అని. ఏమైంది లక్ష్మీప్రియ గారు? అంతా మనోళ్లే, మన అక్కలే, మన చెల్లులే, మన పిన్నులే, ఎందుకు అంత అలా నీరసంగా ఉన్నారు? బావగారికి ఇష్టమైన కూర ఏంటి? పాలకూర ఫ్రై. అందుకే ఎప్పుడు లక్ష్మి గారు పాలకూర ఫ్రై వండనే వండరమ్మా. లేదు ఈ రోజు ఉండే, ఈ రోజు వండారు అందుకే 2 సంవత్సరాల తర్వాత. అందుకే చెప్పిన అదే ఫ్రై ఇష్టమని. ఈ రోజు పాలకూర మనం ఫ్రై. ఏది వండితే అదే ఇష్టం, మీరు ఏది వండితే అదే. లేకపోతే కష్టం. అచ్చా, నేను ఏది వండితే ఆయనకి అదే ఇష్టం, లేకపోతే కష్టం కష్టం. కష్టం. ఇలా తయారయ్యారండి లేడీస్ అందరూ. సీరియల్ కిల్లర్స్ లాగా ఇంతమంది మీరు బ్యాచ్. కొంచెం జాలి దయ కరుణ ఏమి లేవా? లేవు కదా. నువ్వు క్రేజీ అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజీ అనుకోలేదు. ఎన్ని సంవత్సరాలు అయింది వదిలేసి జాలి దయ కరుణ? 29. ఓహో, 30 సంవత్సరాల ముందుంది. అల్లుళ్ళా కోడల్లా? 2 బాబులు. 2 బాబులు. కమాన్, కోడల్లా రావాలా? వచ్చారా? వచ్చింది పెద్ద కోడలు. ఒక కోడలు వచ్చింది, ఇంకో కోడలు రావాలి. ఆ వచ్చిన తర్వాత అత్తగారి పని ఉంటది, దబ్బడి దిబ్బడే. మంట అయిపోయి ఏరి మంట అయిపోయి తెచ్చుకుందంట. అక్కడ దాలి జయ కరుణ ఏం లేవు. వదిలేసి ఇక్కడే ఉంటుంది చింతల్లోనే అమ్మాయి. కోడలు గారు వచ్చారా? లేదు, అచ్చా, తల్లిగారి ఇంట్లో ఉన్నారు, ఆషాఢం కదా. ఓ, కొత్త కోడలు అత్తగారు. కొత్త అత్త కూడా. కొత్త అత్త కొత్త కోడలు. నేను అయ్యో కొత్త అంటున్నా. మరి కొత్త అత్తగారు కొత్త కోడల్ని 4-5 పనులు చెప్పాలి. అప్పుడు అక్కడ కోడలు ఉన్నారు. ఏయ్, ఏమనుకుంటున్నావు అసలు? లిప్స్టిక్ వేసుకోమ్మా, జడేసుకోమ్మా, గాజులు, అలాంటివి చెప్పకూడదు అత్త. ఈ జనరేషన్ ఇవే చెప్తాం. అవన్నీ మీ అబ్బాయి చెప్పుకుంటాడులే. అబ్బాయి వాళ్ళ డాడీ పనులు చేస్తున్నారు కదా ఇట్లాగూ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డాడీ పనే కదా, అబ్బాయి పని కూడా అయిపోయిందా? హస్బెండ్ అవగానే ఆడ పని కూడా. బెండ్ అయ్యారు. నువ్వు అత్తగారు అమ్మగారు సపోర్ట్ అంతా కోడలికి చేస్తున్నావు. ఈ విషయంలో తగ్గేదేలే. కోడళ్ళకి కాదు, ఆడాళ్ళకే తగ్గేది లేదంట. వామ్మో, ఇలాంటి అత్తగారే ఉండాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు కొడుకులు పని ఏం చేస్తారు సారు? ఐటీసీ సీక్రెట్ సెల్. ఎంత సెల్ అయితే మాత్రం ఇంట్లో మాత్రం అంతేగా. అంతేగా 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 అంతే. అదే రిలాక్స్ మరి. లేదంటే దబిడి దిబిడే కదా. ఉంటది మనతో. అసలు మీరు సైలెంట్ గా ఉంటారు కానీ అమ్మా లోపల చాలా మ్యాటర్ ఉందమ్మా. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. అమ్మా అమ్మా మామూలుగా లేదు. సరే, సరదాగా ఓ టంగ్ ట్విస్టర్ ఆట ఆడదాం. ఓకే? కష్టం. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్తుందా చింతకాయ. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్తుందా చింతకాయ. బాబోయ్ నేనేం పాపం చేశాను? నాకే ఎన్ని కష్టం వచ్చాయి. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్ళి తిందాం చింతకాయ. ఫాస్ట్ గా. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ వంకాయ టెంకాయ 1వ నెంబర్ బస్ ఎక్కి వెళ్ళి తిందాం చింతకాయ. సూపర్.